వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నంద్యాల జిల్లాలో భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం దేవస్థానం అమలు చేస్తున్న ఆన్లైన్ టికెట్ల భారీ విధానంపై కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని శాఖల అధిపతులు, విభాగాల పర్యవేక్షకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవస్థానం ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ విధానం ద్వారా భక్తులకు శ్రీ స్వామివారి స్పర్శ దర్శనం, అతి శీఘ్ర దర్శనం 300 రూపాయలు, శీఘ్ర దర్శనం 150 రూపాయల టికెట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మాత్రమే నమోదు చేసుకొని దేవాలయానికి వచ్చినప్పుడు క్యూ లైన్ లో ఎక్కువసేపు నిలబడి వారి యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా సౌకర్యవంతమైనటువంటి దర్శనము, అదేవిధంగా వసతి, లడ్డూ ప్రసాదము లాంటి అన్ని యొక్క సేవలను కూడా ఆన్లైన్ విధానం ద్వారా ఏర్పాటు చేయమని చెప్పేసి ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా శ్రీశైల దేవస్థానం రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత ఆన్లైన్ విధానం ద్వారా మనము అత్యంత పెద్ద ఎత్తున మనం సేవలను భక్తులకు అందుబాటులో ఉంచడం జరిగింది. దీంతో పాటు మనకు రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ అధికారిక వెబ్సైటు www.aptemples.ap.gov.in అనేటువంటి వెబ్సైట్ ద్వారా మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటి దాన్ని దేవాలయాల్లో కూడా ఏర్పాటు చేసి భక్తులకి ఎవరికి అసౌకర్యం కాకుండా చూద్దామనేటువంటి తలంపుతోటి, సంకల్పంతో ఏర్పాటు చేయబడినటువంటి వీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్క భక్తుడు దేవాలయానికి వచ్చేటప్పుడు ఆన్లైన్లో మాత్రమే ఈ యొక్క టికెట్స్ని కానీ వసతిని కానీ వీటిని నమోదు చేసుకోవడం ద్వారా శ్రీశైల దేవస్థానానికి సహకరించవలసిందిగా మీ అందరిని కూడా కోరుతున్నాను. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి పాతకుడి ఎడమ కాలువల షట్టర్లు సరిగా పనిచేయకపోవడంతో అవసరం లేకపోయినా కాలువ ద్వారా నీరు పొలంలోకి వస్తుండటంతో అపరాల పంటకు నష్టం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 8న జరిగిన గ్రీవెన్స్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈ సమస్యను గౌరవ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది. కాలువ నీటిని నదిలోకి మళ్లిస్తున్నట్లు చూపించినప్పటికీ వాస్తవానికి నీరు తిరిగి పొలంలోకి వస్తోందని రైతులు ఆరోపించారు. చెట్ల కొమ్మలు, మట్టితో కాలువలో అడ్డంకులు ఏర్పడటమే దీనికి కారణమని తెలిపారు. సబ్ కలెక్టర్ వారి దగ్గర కావాలంటే మళ్ళీ తడిసిపోవడం వల్ల దిగిపోతున్నాయి బళ్ళు, అలాగే అపరాల పంట కూడా నష్టం జరుగుతుంది. అంటే ఖరీఫ్ సీజన్లో సాగునీరు ఆరోగ్యంగా రైతు నష్టపోతారు. ఇప్పుడేమో కాస్త కోస్త పండింది రైతుకి అనుకూలంగా ఏదో చేసుకున్న టైంకి ఈ రకం ఆటకం అవుతుంది. మొన్న గ్రీవెన్స్ సెల్లో మేము మరి 8వ తేదీ గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ గారి దృష్టిలో పెడితే కలెక్టర్ గారి దగ్గరికి ఏఈ రమణమూర్తి గారు చూపించి ఇదిగోనని ఫోటోలు తెచ్చాడు. కనుక ఇరిగేషన్ శాఖ వారికి మేము ఒకటే కోరుతున్నాం, అయ్యా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. లేదు అనుకుంటే మేము యాజిటేషన్ చేయడం తప్పదు. మొన్న గౌరవ కలెక్టర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఏదైతే ఆ షట్టర్ సమస్య ఉందో ఆ షట్టర్కి సంబంధించి ఫైల్ సంబంధించి నేను మూవ్ చేస్తాను, నేను బాధ్యపడతాను, మీరు చేస్తాను, మీకు ఎక్కడ ఏ ఆటంకాలు ఉన్నా సరే నేను చూస్తానని చెప్పారు. తక్షణం ఆ షట్టర్స్ బాగు చేయాలా, ఈ నీరుని డైవర్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేకపోతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మరి ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి ఈరోజు మనం రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పునిచ్చారు. 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. వారిపై అనర్హత వేటు వేసినందుకు తగిన ఆధారాలు లేవని స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు. పార్టీ మారినట్లు సరైన ఆధారాలు చూపించలేదని తీర్పు సందర్భంగా స్పీకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, అరకేపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డిలపై అనర్హత వేటు వేయడానికి తగిన ఆధారాలు లేవని స్పీకర్ తన తీర్పులో స్పష్టం చేశారు. నిజామాపేట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయ ఆవరణంలో గురుస్వాములు బజార్ రంజిత్ గౌడ్, కృష్ణమూర్తి
యాద్గౌడ్ ఆధ్వర్యంలో ఇరుముడి కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 41 రోజులు అయ్యప్ప స్వాములు కఠోర ఉపవాస దీక్షలను పూర్తి చేసుకుని అయ్యప్ప స్వామి వారికి దీపధూప నైవేద్యాలను సమర్పించి ఇరుముడితో శబరియాత్ర బయలుదేరామన్నారు. ఆ హరిహర పుత్రుని అయ్యప్ప స్వామి కృపతో గ్రామ ప్రజలు ఆరోగ్యాలతో ఉండాలని స్వామి వారిని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు పెద్దపైడి నవీన్ రెడ్డి, వీరమల్లు బాలకృష్ణ, నాయిని వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో గత 41 దినములు శ్రీ శ్రీ అయ్యప్ప స్వామికి అంగరంగ వైభవంగా అశేష పూజలు నిర్వహించి నేడు 41 దినం పురస్కరించుకొని ఇరుముడి కార్యక్రమము రంజిత్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో కేంద్రంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము. ఆ హరిహర పుత్రి అయ్యప్ప తీర్థ ప్రసాదం స్వీకరించి ఆ అయ్యప్ప కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా పూర్తితో మండల కేంద్రంలో అయ్యప్ప నూతన దేవాలయ నిర్మాణం చేపట్టాము. దానికి దాతలందరూ సహకరించగలరు. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప శరణం. మరి ఈరోజు నిజాంపేట మరి ఇక్కడ నుంచి స్వాములు 41 రోజులు మరి దీక్ష చేసి మరి మంచి వాళ్ళ ఆధ్యాత్మికంగా మరి అయ్యప్ప కృపతో మరి 41 రోజులు నిర్విరామంగా వాళ్ళు మరి దీక్ష పూర్తి చేసిండ్రు. మరి ఈరోజు నిజాంపేట నుండి యాత్రను పూర్తి చేసుకొని మళ్ళీ నిజాంపేటకు రావాల్సిందిగా కోరుతూ అందరు ఆశీస్సులు ఉంచుతూ మరి ఈ కార్యక్రమానికి అందరూ హాజరై అన్నప్రసాదం తీసుకోవాలని చెప్పి అందరికీ స్వామి శరణం అయ్యప్ప. జోగులాంబ గద్వాల జిల్లాలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే పోలింగ్ స్టేషన్లో పోలింగ్ నిర్వహణను జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. ఐడీఓసి సమావేశపు మందిరంలో వెబ్కాస్టింగ్తో పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తూ అల్లంపూర్, ఇటిక్యాల, మానవపాడు, ఉండవల్లి, ఎర్రవల్లి మండలాల్లో పోలింగ్ సందర్భంగా ప్రీసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది విధులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఎన్నికల యంత్రాంగం పోలింగ్ నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నరసింగారావు, జడ్పీ డిప్యూటీ సీఈఓ నాగేంద్రం, డిపిఓ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కూకట్పల్లిలో ఇగ్నెట్ కళాశాల వద్ద విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు ధర్నాకి దిగారు. శ్రీ చైతన్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు కళాశాల యాజమాన్యానికి సపోర్టు చేస్తున్నారంటూ నిరసన తెలిపారు. విద్యార్థులు కళాశాల యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రోజు 4:30 ప్రాంతంలో రూమ్ లోకి వెళ్ళిన శ్రీకేతన్ 8:30 వరకు దాదాపు కళాశాల యాజమాన్యం ఎవరు పట్టించుకోలేదు. ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి కల్లబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. మరి అసలు ఆత్మహత్య జరిగిన సందర్భంలో పోలీస్ స్టేషన్ కి తీసుకుపోతున్న సందర్భంలో అసలు ఏ కానిస్టేబుల్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి దీని మీద పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి. కళాశాల యాజమాన్యం దాదాపు 3 గంటల ప్రాంతం నుంచి చల్ల ఎదురు చూస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కళాశాల యాజమాన్యం నుంచి ఎవరు కూడా వచ్చి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. వెంటనే కళాశాల యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి. ఎటువంటి అనుమతులు లేకుండా నడుస్తున్నటువంటి ఇగ్నైట్ కళాశాల గుర్తింపును రద్దు చేసి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నమస్తే. ఏదైతే నిన్న రాత్రి ఇగ్నైట్ కళాశాలలో శ్రీకర్ అనే వ్యక్తి
ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ శ్రీకేతన్ అనే వ్యక్తి నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఏదైతే నిన్న దాదాపు 6 గంటల సమయంలో విద్యార్థి లోపలికి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నప్పటికీ కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వీళ్ళు ఆసుపత్రికి తీసుకెళ్లడం, ప్రతి ఒక్కరు కూడా శిక్ష పడేలా పోలీస్ వారు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకటి డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఏదైతే కాలేజ్ కి మినిమం పర్మిషన్స్ లేకుండా డిఐఓ గారు కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ విధంగా ఈ కాలేజ్ ని ఇంకా కొనసాగిస్తున్నారని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ జగద్గిరిగుట్ట చంద్రగిరి నగర్లో బంగారం షాప్ ఎత్తివేశారు మార్వాడి. కుదువ పెట్టిన బంగారాన్ని తీసుకుని బిల్డింగ్ అమ్మేసి ఫారెన్ అయ్యారు రామ్దేవ్ జ్యువెలర్స్ యజమాని. ఈ నేపథ్యంలో బాధితులు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ చేరుకుని న్యాయం చేయాలని కోరారు. సార్ వస్తున్నాడని చెప్తుంటే ఆగడానికి ఏమైంది? నీకేమైంది? 10 నిమిషాలు వెయిట్ చేయలేవా? కూర్చోండి, ఎదురు కూర్చోండి. వాడు ఇంతమంది పైసలు ఏదో వచ్చేసి తాళాలు ఎగబెట్టుకోవాల్సిన అవసరం మీకు కేసు మే నీ దగ్గర పెట్టుకున్న ఫోన్ నేను చెప్తా కదా అన్న, నాకు ఇక్కడ ఒక్కరు కూర్చోబెట్టుకున్నాను. ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది. ఏదైనా ఎవరితో హలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో బచావో చార్మినార్ పటావో అనే నినాదంతో మున్సిపాలిటీ పరిధిలో శంషాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు సుమారు 2000 మంది విద్యార్థులతో అంబేద్కర్ విగ్రహం నుండి మున్సిపాలిటీలోని శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అనంతరం జేఏసీ నేతలు, విద్యార్థి సంఘాల నాయకులు శంషాబాద్ ఎయిర్పోర్టు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఆందోళన నిర్వహిస్తున్న నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రెండు జోన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఒక 4 జోన్లను ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. ఇది అభివృద్ధి ఇప్పుడే అభివృద్ధి చెందినటువంటి దాన్ని మున్సిపల్ తీసుకెళ్లి జిహెచ్ఎంసీ చేసిండ్రు. మళ్ళీ జిహెచ్ఎంసీలో కూడా 2 జోన్లు చేయడం ఏర్పడింది. దీన్ని తీసుకెళ్లి చార్మినార్లో కలపడం వల్ల నార్మల్ ఇప్పుడు కార్లు ఉన్న వాళ్ళు అయితే ఎక్కడ నిలగలుగుతారు, కానీ నార్మల్ గా ఒక పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక ఇంటి పర్మిషన్ కావాలన్నా ఏం కావాలన్నా వాళ్ళకి చదువులేనటువంటి వారు ఎక్కడికి వెళ్తారు? అంత దూరంలో చార్మినార్కి వెళ్ళి వాళ్ళ పరిస్థితి చెప్పుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చార్మినార్ జోన్ కాకుండా మాకు ప్రత్యేక జోన్ ప్రకటించాలని మా యొక్క డిమాండ్. ఈ ఉద్యమాన్ని ఒక తెలంగాణ ఉద్యమాల తరహాలో ఇక ముందు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. దీని మీద ఎమ్మెల్యే గారు మరియు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు రాజేంద్రనగర్ ఇన్ఛార్జి తోకల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు డివిజన్ విభజన అంశంపై ధర్నా నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీ అసాసుద్దీన్ ఓవైసీతో కలిసి డివిజన్లను విభజించిందని ఆరోపించారు. శంషాబాద్కు సంబంధించిన 2 డివిజన్లలో కలిపి సుమారు 1,00,000 ఓట్లు ఉండగా పల్లి కాఠైదాన్ డివిజన్లో రాజేంద్రనగర్, అత్తాపూర్,
హైదర్గూడ ప్రాంతాల ఓట్లు సర్దుబాటు సరిగా జరగలేదని తెలిపారు. ఎంఐఎం ఓటు బ్యాంకింగ్కు అనుకూలంగా డివిజన్లను కలపడం అన్యాయమని బీజేపీ యువ మోర్చా నేతలు విమర్శించారు. ఈరోజు కేవలం ఈ యొక్క మహానగరాన్ని ఈరోజు ఎంఐఎం పార్టీకి దారదత్తం చేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క విభజన చేస్తూ ఉందని చెప్పేసి ఈరోజు ప్రజలు పూర్తిగా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క విభజనలో మనం రాజన్న నియోజకవర్గం చూసుకుంటే ఈరోజు శంషాబాద్లో ఈరోజు సుమారుగా 3.5 లక్షల ఓట్లున్న రాజనగర్ జిహెచ్ఎంసీ ప్రాంతంని కేవలం 5 నుంచి 7 డివిజన్ల విభజన చేస్తే పూర్తిగా గులాంగిరి చేసే విధంగా ఈ యొక్క విభజన చేపడతా ఉన్నారు అని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళీ చాలా ప్రాంతంలో ఈరోజు వాస్తవానికి చెప్పాలంటే హిందూ సమాజాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మనం రాజన్న నియోజకవర్గంలో చూసుకుంటే ఈరోజు శివరంపల్లి అనే ప్రాంతాన్ని తీసుకెళ్లి ఎంత సిగ్గుచేట అనే విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ని ఒకటే వినతిస్తా ఉన్నా, ఈరోజు నీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు వెంబడే ఈరోజు శివరంపల్లి ప్రాంతాన్ని తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ రాజన్నలో కలపాలని చెప్పి కూడా. జోగులాంబ గద్వాల జిల్లాలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో షేక్పల్లి, కొండేరు, ఉండవెల్లి, లింగానవాయి, కాత్యూరు, మనోపాడు, అమరవాయి గ్రామాలలో ఏర్పాటు చేసిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు స్వయంగా పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిబంధనల మేరకు జరుగుతున్న తీరును ఆయన పర్యవేక్షించారు. ఉండవెల్లి గ్రామంలో ఓటు వేసి వస్తున్న 78 సంవత్సరాల వయసు గల ఓటరు కంసాలి వేణుగోపాలాచారితో జిల్లా ఎస్పీ ఆప్యాయంగా మాట్లాడి ఓటు హక్కు వినియోగించినందుకు అభినందించారు. వృద్ధులు, మహిళలు, వికలాంగ ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అక్కడి సిబ్బందికి సూచనలు చేశారు. అంటే 1000 కోట్లు పెట్టినా కూడా 3 రౌండ్స్ పడుతుంది. సో ఒక 6 రౌండ్స్ 3 రౌండ్స్, రౌండ్కి ఒక 1.5 అవర్ 1 అవర్ పడుతుంది. ఎంత ఉంది ఒక్కొక్క వాటి మ్యాక్సిమం నెంబర్? అరౌండ్ 300 ఉన్నాయి సార్. 300 తొందరగానే స్టాఫ్ అయితే సఫిషియెంట్ ఉన్నారు. ఎనీ ప్రాబ్లం? సికింద్రాబాద్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పారడైజ్ ఎంజీ రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, టీపీసీసీ ఉప అధ్యక్షురాలు కోట నీలిమ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ప్లగార్డులతో ఆందోళనకు దిగారు. గాంధీ పేరును మార్చకూడదని, బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం నుండి గాంధీ పేరును తొలగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. దీన్ని బీజేపీ ప్రభుత్వం సంబంధించుకునే వరకు పోరాటం చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుల వారి యొక్క పిలుపు మేరకు మేము 5 కాన్స్టిట్యున్సీల అందరం ఇక్కడ మొట్టమొదటి కార్యక్రమం బీజేపీ ఏదైతే కార్యక్రమాన్ని మంచి కార్యక్రమం ఏదైతే ఉపాధి కార్యక్రమాన్ని ఏదైతే చట్టం ఇంకా ముందు చాలా నిరసనలు చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ రోజు అయితే మన అందరం చూస్తున్నాం, దేశంలో పేదల మీద ఏ విధంగా ఇబ్బందికరమైన చట్టాలు తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారు మనం అందరం చూస్తున్నాం. మోదీ గారు నిన్న లేని వాళ్ళని ఉపాధి ఇచ్చే విధంగా మేము పోరాటం చేసి ప్రజల పక్షంలో నిలబడతామని దానికి నిదర్శనమే ఈరోజు ఈ కార్యక్రమం. ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వము ఏదైతే మన్రేగా ఉపాధి హామీ చట్టంకి విరుద్ధంగా ఏదైతే బిల్లు తీసుకురావడం జరుగుతుందో దానికి మేము వ్యతిరేకంగా ఈ యొక్క నిరసన కార్యక్రమము చేపట్టడం జరుగుతుంది. ఏదైతే రకం కింద ఉద్యోగాలు వస్తున్నాయో వీటిని అంతా దండిగట్టే యొక్క కార్యక్రమము ఈ బీజేపీ ఇరికించడానికి ప్రయత్నం చేశారు. ఏమైంది? ఈ రోజున కోర్టే చెప్పింది ఢిల్లీలో దానికి ఏం ఆధారాలు లేవు అని. ఏదైతే మేము ఎన్నో ఏళ్లగా చెప్తున్నామో రాహుల్ గాంధీ గాని ప్రతి మనిషి హృదయాల్లో ఉండే పేర్లు మీరు ఎంజీ నరేగాని, మహాత్మా గాంధీ నరేగాని దాన్ని ఎంత తీసేసినా ఎప్పటికీ అది ఎంజీ నరేగాలానే ప్రజలు గుర్తుంచుకుంటారు. ధన్యవాదాలు. హైదరాబాద్లో కోటి
వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరాళ్ల శారద వెళ్లారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న చైర్పర్సన్ శారద ఓయూ హాస్టల్ ఇన్ఛార్జ్ వినోద్ వేధింపులపై విద్యార్థినీలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చైర్పర్సన్ శారద నాలుగైదు రోజుల నుండి ఈరోజు ఇన్స్టాలో న్యూస్లో చూస్తున్నాం. సరే విషయం ఏంటంటే లేకుండా స్టేషన్ హైదరాబాద్లో ఉంటే ఇమీడియట్ వచ్చాను. ఢిల్లీలో మీటింగ్ ఉంటే వెళ్ళాను. అంటే విషయం కనుక్కుందామని వచ్చాను. నాకు న్యూస్లో వచ్చిన న్యూస్ ఏంటి నాకు అవసరం. అసలు విషయం ఏంటి అంటే నాకు కావాలి. ఎందుకంటే ఆడపిల్లలు ఎక్కడ ఉన్నారని ఆడపిల్లలు అనే వాళ్ళు సేఫ్ ఉండాలనేది నా ఉద్దేశం ఉంటుంది. వీడియోస్ చూసిన వాళ్ళకు కంప్లీట్ గైడ్ ఉంటుంది ఎలా చేసుకుంటాను. అది ఎవరైనా కానీ ఆడపిల్లలు సేఫ్గా ఉండడమే నాకు కావాల్సి వస్తుంది. అది ప్రైవేట్లో ఉన్నారా. ఇథియోపియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ పార్లమెంటు సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సింహాల దేశంలో అడుగు పెట్టడం పట్ల తన సొంత గడ్డపైనే ఉందన్న భావన కలుగుతోందన్నారు. తన స్వస్థలమైన గుజరాత్ కూడా సింహాలకు నిలయం కావడమే ఇందుకు కారణమని మోదీ పేర్కొన్నారు. That democracy is a way of life and it is a journey. It is shaped sometimes by debate, sometimes by disagreement, but always by belief in the rule of law and the will of the people. Both our constitutions are reflects this spirit. India's constitution begins with the words, "We the people of India." Ethiopia's constitution begins with, "We the nations, nationalities and people of Ethiopia." Their message is the same. Our destiny is in our hands. This morning, I had the honor to lay a wreath at the Adwa Victory Monument. This monument is a timeless reminder of how Ethiopia's victory inspired the entire colonized world in its quest for dignity and freedom. కాకినాడ జిల్లా ఈ నెల 20వ తేదీ ఏలేశ్వరంలో సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న షహీద్ భగత్ సింగ్, కామ్రేడ్ చారు, మన్సూదర్ విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవానికి భారీ సంఖ్యలో ప్రజానీకం హాజరై విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఏలేశ్వరం నుండి జడ్డంగి, అన్నవరం వరకు ఉన్న గిరిజన రహదారి సమస్యతో పాటు పలు సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమం చేపడతామని కోసిరెడ్డి గణేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు గంటేడి నాగమణి, కందుల వరలక్ష్మి, మసిరపు రాజారావు తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ విగ్రహాల ఆవిష్కరణకు జయప్రదం చేయాలని తెలియపరచడం జరుగుతుంది. ప్రధానంగా కారు చెరువుల్ని ఆక్రమించేసి సుప్రీంకోర్టు జీవో ఉన్నప్పటికీ కూడా చెరువుని ఆక్రమించేసి హైకోర్టు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటాడా? ఏదైనా ప్రజల కోసం పనిచేసే పాలకుల ఇల్లు, ప్రజలు మోసం చేసే పాలకుల ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి వీళ్ళు ప్రజాసేవ చేస్తున్నామని చెప్పుకుంటా ఉన్నారు. ఏలేశ్వరంలో 260 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది.
హైకోర్టు ఆర్డర్ ఉంది, కానీ ఇప్పటికీ అమలు చేయలేదు. జగన్ ప్రభుత్వం హయాంలో 50 మందికి ఇచ్చి ఉన్న 200 మందికి కూడా ఇవ్వలేదు. దీన్ని కలెక్టర్ గారికి చెప్పాం, ఆర్డీఓ గారికి చెప్పాం, అదిగో ఇదిగో అని వాయిదాలు వేస్తున్నారు తప్ప హైకోర్టు ఆర్డర్ని ఇక్కడ అమలు చేయటం లేదు. ఈ పరిస్థితుల్లో వీటి యొక్క ప్రజా పోరాటాల వేదిక సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ప్రజల గొంతుకై ప్రశ్నిస్తాం, అన్యాయాలు ప్రతిఘటిస్తామనే అంశంపై మేము రేపు డిసెంబర్ 20వ తేదీన వినోద్ మిశ్రా నగర్లో జరిగేటువంటి ఈ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని. అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్లు పంపిణీ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. పెందుర్తి నియోజకవర్గం సుజాత నగర్ క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన డిజిటల్ కార్యక్రమాలలో భాగంగా అంగన్వాడీ సేవలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు అందిస్తున్న సేవలు వివరములు సకాలంలో నమోదు చేయాలన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆఫీసర్ డి నీలవేణి, అంగన్వాడీ కార్యకర్తలు వివి గీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ వెంకటాద్రి పెందుర్తి ఆలయంలో నిర్వహించే ధర్మానుసానం గోదా రంగనాయకుల కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను విశాఖపట్నంలో జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్వీకరించారు. ధనుర్మాస పూజలు, వైకుంఠ ఏకాదశి, సుదర్శన హోమం మరియు గోదారంగ నాయకుల కళ్యాణ మహోత్సవాలలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగినది. వీరితో పాటు ప్రసాద్, ముదునూరి, రాజా, సుధాకర్ పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతాలం మండలంలో ఉరుకుందలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో డిప్యూటీ కమిషనర్ వాణి ఆధ్వర్యంలో వేలం పాటలు నిర్వహించారు. సరుకులు బెల్లం, శనగ, రవ్వ, మైదాపిండి, గోధుమ పిండి, పామాయిల్, చక్కెరపై వేలం వేశారు. ఈ వేలంలో రామిరెడ్డి మోహన్ షీల్డ్ టెండర్ ద్వారా పాల్గొన్నారు. మోహన్ అధిక బీడ్ ద్వారా పాటను గెలుచుకున్నాడు. పామాయిల్ రామిరెడ్డికి దక్కింది. ఖాళీ స్థలాలకు బిడ్ లేకపోవడంతో వేలం వాయిదా పడింది. స్థానికులు సర్పంచి రాధా, మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ కోట్రేష్ గౌడ్, గ్రామస్తులు కురుగోడు రవి డిప్యూటీ కమిషనర్ వాణికి ఫిర్యాదు చేసి పంచాయతీ స్థలాల టెండర్లు రద్దు చేయాలని కోరారు. ఇలా చూపి ఓపెన్ చేయండి. ఇట్లా చెప్పలేదు మేడం. కింద కింద పెట్టండి. ఖమ్మం జిల్లాలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. 7 మండలాల 168 గ్రామ పంచాయతీలు 1372 వార్డులలో నిర్వహించిన పోలింగ్లో 88.84% ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటలకు
27.45%, 11 గంటలకు 60.84%, 1 గంటకు 86.65% పోలింగు నమోదైంది. ఏన్కూర్ 89.50%, కల్లూరు 90.72%, పెనుబల్లి 88.98%, సత్తుపల్లి 87.36%, సింగరేణి 87.29%, తల్లాడ 88.14%, వేంసూర్ 90.63% పోలింగ్ రేట్లు నమోదు అయ్యాయి. మొత్తం 2,43,923 ఓటర్లలో 2,16,765 మంది ఓటు హక్కును వినియోగించారు. కలెక్టర్ తల్లాడలోని పినపాక జడ్పీ హెచ్ఎస్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి వెబ్కాస్టింగ్ మానిటరింగ్ ద్వారా పోలింగ్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట డిఆర్ఓ ఏ పద్మశ్రీ, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని మాత్రమే పంపించాం. ఫస్ట్ వారంటే ఓన్లీ ఫస్ట్ ఎంతమంది ముగ్గురా బాపట్ల జిల్లాలోని మహర్షి ఆశ్రమ గోశాలలో శ్రీ కామాక్షి ఏకాంబేశ్వర గో కళ్యాణోత్సవంలో భాగంగా గోపూజ, సర్వదేవత క్షేత్ర పాలక హోమం, లక్ష్మీనారాయణ హరిద్ర కుంకుమార్చన, గోమాతలకు లగ్న పత్రిక ఉత్సవం జరిగింది. అనంతరం మహాప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. రేపు ఉదయం గోమాతలకు కళ్యాణోత్సవం జరుగునని నిర్వాహకులు బాబు నాగేంద్ర తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంపత్ పరివార సభ్యులు, శ్రీరామ పారాయణ సేవా సమితి సభ్యులు మరియు తాండ్రఫణి ప్రకాష్ వర్మ, విజయలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. ఆ యొక్క కార్యక్రమంలో మనమందరం ఆ యొక్క కాగితాన్ని తీసుకోండి. మీరు ఇచ్చే ఇప్పుడు లగ్న పత్రికలో ఉన్న కాగితానికి ఇవ్వండి. ఇక్కడ ఎవరున్నారు? కాగితం తీసుకోండి. కాగితం, తాంబూలం, వస్త్రం దాని మీద వేద్దాం. వస్త్రం వీళ్ళకి ఇవ్వండి. మీరు చదువుతారా? మళ్ళీ మీరు చదువుతారా? చదివితే చదవండి. చదవండి, మంచిది కదా. మీకు ఆలోచన ఉంటే చదువుతుంది. గణానాన్పా గణపతి గుంభవామహే కవిం కవీనాపవస్సవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్వేదసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిద్రియవతు. వాగ్దేవ్యై నమః. ఆర్యులారా, లగ్నపత్రిక. భారతదేశం తమిళనాడు కాంచీనగర నివాసి సకల గుణశీల శ్రీ కామాక్షి గోమాత వధువునకు భారతదేశపు ఆంధ్రప్రదేశము శ్రీ మహర్షి గోశాల నివాసి వృషభేశ్వర ఏకాంబరేశ్వర వరుణకు సకల ఔషధి ఫల పుష్ప వృక్ష శోభిత మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. నేను ఆ రోజు ప్రాణదానం